వెల్కమ్ టు NSTV. నా పేరు మోనిక. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని డిసెంబర్ 1వ తేదీ నాటి నుంచి రేషన్ డీలర్ల షాపులకు బీజేపీ కార్యకర్తలు వచ్చి మిషన్ కాటా ఇవ్వాలంటూ 18వ తేదీ వరకు వేధించడం జరిగింది. 18వ తేదీ నాడు రేషన్ షాపులకు తాళాలు వేసిన బీజేపీ కార్యకర్తలు వాటిని రేషన్ డీలర్లు ఖండించి సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి మా షాపులకు వేసిన తాళాలు అధికారులు మరియు పోలీసు వారి ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టి మా షాపులు అప్పగించడం జరిగింది అంటూ 4th వార్డ్ డీలర్ షాప్ నంబర్ 9 జావిద్ బాషా తెలపడం జరిగింది. రెండు నాది కలిపి 3 4th వార్డ్ డీలర్ సార్, షాప్ నెంబర్ 9 సార్. ఈ నెల 3వ తారీఖు నుంచి కొన్ని బీజేపీ కార్యకర్తలు వచ్చి మనకి మిషన్ కాటా ఇవ్వాలని దౌర్జన్యంగా అడిగినారు. దీన్ని మేము ఖండించినాము. ఇట్లే 18వ తారీఖు వరకు దొబ్బినారు. 18వ తారీఖుకి సడన్గా మా షాప్కి బీగాలేసి వెళ్ళిపోయినారు. ఏమని అడిగితే దీన్ని ఏం సమాధానం చెప్పలేదు. మళ్ళీ మేము దీన్ని మేము ఖండించినాము. వెంటనే మేము రెవెన్యూ ఆఫీసర్లు కానీ వెంటనే సబ్ కలెక్టర్కి, జాయింట్ కలెక్టర్కి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి అందరికీ మా వివరణ అందించినాము. అధికారులు వెంటనే మా మీద స్పందించినారు. దీన్ని స్పందించారు సార్. మళ్ళీ ఈరోజు మనకి తహసీల్దార్ ఆఫీస్ నుంచి విఆర్ఓ గారిని, రెవెన్యూ పోలీసు అధికారులని పంపించి మా షాపుని మమ్మల్ని ఓపెన్ చేసి మాకు ఇచ్చినారు సార్. ఇట్లాంటి దారుణం ఇంకోసారి జరగకూడదని మేము ఆశిస్తున్నాం సార్. మాకు సహకరించిన జాయింట్ కలెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ ఆఫీస్ గారికి, రెవెన్యూ మన ఆదోని రెవెన్యూ గారికి, అధికారులకి, మళ్ళీ పోలీసు వారికి, మీడియా మిత్రులకి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ పేరు? నా పేరు జావిద్ బాషా సార్. షాప్ నెంబర్ 9 సార్. షాప్ నెంబర్ 9.